దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 ప్లేస్లో ఉంది. దీనికి 3 కారణాలు. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్, రెండవది అదనపు వ్యాట్, మూడవది రోడ్ సెస్. ఈ మూడింటి కారణంగా దేశంలోనే పెట్రోలు, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి. వ్యాట్కు సంబంధించి పెట్రోల్ మీద కర్ణాటకలో 25.92%, తమిళనాడులో 13% అయితే ఆంధ్రప్రదేశ్లో 31%. డీజిల్ మీద వ్యాట్ కర్ణాటకలో 14.34%, తమిళనాడులో 11% అయితే ఆంధ్రప్రదేశ్లో 22.5%. ఇది కాక మళ్ళా అదనపు వ్యాట్ ఒక్కొక్క లీటర్ పెట్రోలు, డీజిల్ మీద ₹4 అదనపు వ్యాట్. ఇది కాక రోడ్ సెస్ ఒక్కొక్క లీటరు పెట్రోలు, డీజిల్ మీద ₹1 రోడ్ సెస్. ఈ వ్యాటు, అదనపు వ్యాటు, రోడ్ సెస్ కలిసి తడిసి మోపడవుతున్నాయి. పర్యవసానంగా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఇక్కడ పెట్రోలు, డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. మనము కర్ణాటకతో పోలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోలు ₹10.43 ఎక్కువ, తమిళనాడు కంటే ₹9.60 ఎక్కువ. డీజిల్కు సంబంధించి కర్ణాటక కంటే ₹12 ఎక్కువ, తమిళనాడు కంటే ₹6 ఎక్కువ. ఈ యొక్క పెట్రోలు, డీజిల్ రేట్లు ఆకాశం అడుతున్న కారణంగా యువత మోటార్ బైకులు, స్కూటర్లు వాడాలంటే భయపడుతున్నారు. రైతులు ట్రాక్టర్లు వాడాలంటే భయపడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్లు: నంబర్ 1, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ మీద 5% వ్యాట్ను తగ్గించాలి. రెండవది, అదనపు వ్యాట్ను పూర్తిగా రద్దు చేయాలి. మూడవది, రోడ్ సెస్ను విరమించుకోవాలి.